బ్రదర్ నిన్న వైరా మీటింగ్‌లో ముఖ్యమంత్రి గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు పైన. 2,00,000 రుణమాఫీ ఏదైతే ఉందో మేము చేసేసినాం. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ వారు వ్యక్తిగతంగా కూడా అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారు. ఏం చెప్తారు దీనికి? నిన్న మీరు మీటింగ్లో ఖచ్చితంగా గమనించిన విషయం ఒకటి చెప్తే రుణమాఫీ చేసామంటున్నారు. మరి అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏమంటున్నారు, కొన్ని అక్కడక్కడ చిన్న లోటుపాట్లు ఉన్నాయి, అవి కాకపోతే అవుతాయి. అంటే మీరు ఎక్కడనే చూసుకోవాల్సింది తేడా. మేము రుణమాఫీ చేస్తున్నాము, మళ్ళీ తేడా ఉన్నాయి, మేము తర్వాత చేస్తామనేది. అట్లా రైతులకు ఎక్కడ కూడా అకౌంట్లలో డబ్బులు పడట్లేదు. రుణమాఫీ అని ఏదో పెద్ద చెక్ పెట్టేస్తున్నారు, మీటింగ్ పెట్టేస్తున్నారు, మేము రిలీజ్ చేస్తున్నామని 3 దఫాలుగా చేశారు. హరీష్ రావు గారు మీరు ఏకకాలంగా మీరు ఆయన వాక్యాలు విన్నట్టయితే కంటిన్యూగా అన్ని 6 గ్యారంటీలు అలాగే వన్ టైం రుణమాఫీ 2,00,000 రుణమాఫీ చేసినట్టయితే నేను రాజీనామా చేస్తా అని స్పీకర్ గారికి లేఖ రాసి ఇవ్వడం జరిగింది. అది ఏకకాలంలో జరిగిందా? అది ప్రజలు చూస్తున్నారు, అది జరగలేదు. అలాగే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో యూజ్ చేస్తున్నారు భాష. హరీష్ రావు గారి మీద ఎక్కడ సభ పెట్టినా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని దూషించడానికి మాత్రమే సభ పెట్టడం జరుగుతుంది. అది సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసింది 95% మన గవర్నమెంటే. ఈరోజు వచ్చి బటన్ నొక్కి మేము 6 నెలల్లో మేము మొత్తం ప్రాజెక్టు కట్టి రైతులకి నీళ్ళు ఇస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. 6 గ్యారెంటీలు ఇప్పటికీ వృద్ధులకు కానివ్వండి, వాళ్ళకి పింఛన్ ఇస్తా అని చెప్పినారు. 4,000 పింఛన్, 2,000 పింఛన్ ఎవరు కేసీఆర్ గారిని అడగనే లేదు. 200 ఉన్న 300 ఉన్న పింఛన్ని 2,000కి తీసుకువెళ్ళిన ఘనత కేసీఆర్ గారు. అది అక్కడి నుంచి 4,000 పింఛన్ చేశామన్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు దాని మీద చిత్తశుద్ధి లేదు, సోయి లేదు. 6 పథకాలలో ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మహిళలకు 2,000 ఇస్తున్నారు, అది ఎక్కడ పోయింది? తులం బంగారం యాడ్ చేసి ఇస్తున్నారు 1,00,000కి. కేసీఆర్ గారు ఇచ్చిన ₹1,00,000 చెక్లో ఇప్పుడు పంపుతున్నారు. ఖచ్చితంగా మీరు అది చేయండి. ఫస్ట్ కొడంగల్లా 2018 ఎలక్షన్లోనే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు, నేను ఇక్కడ ఓడిపోతే నేను రాజీనామా చేస్తా, నేను శాశ్వతంగా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నారు. మళ్ళీ దానికి ఇప్పటివరకు ఏది మీ రాజకీయ సన్యాసం? ఫస్ట్ మీరు మాట మీద నిలబడండి. హరీష్ రావు గారు చెప్పిన వ్యాఖ్యలు మరొకసారి వినండి, ఒక పెద్ద స్క్రీన్ వేసుకొని కూర్చోండి. 6 గ్యారంటీలు ఏకకాలంలో రుణమాఫీ ఇది జరుగుతూనే చేస్తామని ఖచ్చితంగా నిస్పష్టంగా తెలపడం జరిగింది. అలాగే నిన్న జరిగిన సభల్లో ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా అనొచ్చు, రేవంత్ రెడ్డి నువ్వు లిల్లీ పుట్ ఉన్నావు, నువ్వు మా తోడంతా లేవు అని. కానీ అది మా సంస్కారం కాదు. నీకు కాకుండా నువ్వు ఉన్న పదవికి, నువ్వు ఉన్న చైర్కి ఈరోజు నువ్వు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. అది గౌరవం. ముఖ్యమంత్రి అనే ఒక పదవికి ఈరోజు మేము గౌరవం ఇచ్చి మిమ్మల్ని దుర్భాషలు ఆడదలుచుకోవడం లేదు. కానీ ఈ బీఆర్ఎస్వి నుంచి ఈరోజు యువత అంతా కలిసి దీనికి అగనెస్ట్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అనేది ఈ తెలంగాణలోనే లేకుండే. మనం ఆంధ్ర అసెంబ్లీలో చూడడం జరిగింది, కానీ మన తెలంగాణ సంస్కృతి అనేది దుర్భాషలు ఆడే సంస్కృతి మనది కాదు. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు మంచిది కాదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మంచిది కాదని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎట్లా ఉండబోతుంది తర్వాత కార్యాచరణ? నిజంగానే ఇవాళ హరీష్ రావు గారు రాజీనామా చేస్తారా? దీని కౌంటర్‌గా ఏ విధంగా మాట్లాడబోతున్నారు? అదే నా స్పష్టంగా హరీష్ రావు గారు తెలపడం జరిగింది కదా. 6 గ్యారెంటీలు ఏకకాలంగా రుణమాఫీ వారు చేశారా? వారు చేయలేదు కదా. ఎందుకు చేస్తారు హరీష్ రావు గారు రాజీనామా? గారు హరీష్ రావు గారికి పదవులు అనేది పెద్ద అది కాదు, వారు గడ్డి పూసగా తీసి పడేయగలుగుతారు. ఎందుకంటే ఉద్యమం టైంలో హరీష్ రావు గారు అనేది ఒక ఫైర్ బ్రాండ్. హరీష్ రావు గారు చేయని యుద్ధమాలు లేదు, కొట్లాడని. అప్పుడు తెలంగాణ వస్తారా రాదో కూడా తెలీదు. వాళ్ళు ప్రాణ త్యాగానికే వెనకాడలేదు. కేసీఆర్ గారి కుటుంబం ఈరోజు తెలంగాణ సాధించినాకల్లా ఈరోజు లిల్లిపుట్లు కూడా వచ్చి ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నారు. ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వాళ్ళు ఎక్కడ కూడా గల్లీలో కూడా కనిపించలేదు మనకు. ఉద్యమంలో ముందుంచి రథసారథిగా నడిచిన ఏకైక ఘనత కేవలం కేసీఆర్ గారి కుటుంబానికి. అది హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి. కేటీఆర్ గారు కూడా అమెరికాలో గొప్ప గొప్ప చదువులు చదివి కూడా అక్కడ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇక్కడికి వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొని మాకు తెలంగాణ సాకారం అయితేనే గొప్ప విషయం అన్నట్టుగా పోరాటం చేసిన గొప్ప కుటుంబ నేపథ్యం ఉన్న చరిత్ర కేసీఆర్ గారి కుటుంబం. ఇలాంటి లిల్లుపుట్లకి ఈరోజు అన్న ముఖ్యమంత్రి యాంగల్ని తమ్ముళ్ళు పెట్టుబడి పెట్టడానికి అమెరికా నుంచి వస్తారు. కొండలరెడ్డి అనేటానికి ఎస్కాట్ ఇచ్చి పంపిస్తారు. మళ్ళీ ఆయన ఏమన్నా పదవిలో ఉన్నారా దానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తెలవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ కుటుంబ పాలన జరుగుతుందని మీరు ఏమైనా ఆరోపిస్తున్నారా? ఎందుకు అంటే ఒకవైపు వారి బ్రదర్స్ పైన అనేక ఆరోపణలు తీసుకొస్తారు. అదే నా కుటుంబ పాలన అనేది వాళ్ళ బ్రదర్సే ఇప్పుడు కుటుంబ పాలన అని మమ్మల్ని అంటున్నారు. వాళ్ళు కుటుంబ పాలనే. అలాగే మళ్ళీ ఇందిరాగాంధీ ఎవరు, రాజీవ్ గాంధీ ఎవరు, రాహుల్ గాంధీ ఎవరు, ఇదంతా కుటుంబ పాలన కదా. వారు మమ్మల్ని విమర్శిస్తురా లేకపోతే వార పార్టీ నాయకులనే విమర్శిస్తురా అనేది మాత్రం వాళ్ళ ఆత్మపరీక్షణ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కుటుంబ పాలన ప్రజల చెంత ఎన్నుకోబడ్డ నాయకులు వాళ్ళు.
వాళ్ళని రుద్దుతలేదు నామినేటెడ్ పోస్టులలో కాదు, వాళ్ళు ప్రజల చేతిలో ఎన్నుకోబడ్డ నాయకులు. ఒక్కొక్కరు 5 సార్లు 7 సార్లు కంటిన్యూ ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వాళ్ళు. మీలాగా ఒకసారి ఓడిపోయి, అరే రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా ఎంపీ ఓడిపోయారు, సొంత జిల్లా ఎమ్మెల్సీ ఓడిపోయింది, ఆయన సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఓడిపోయారు, ఇంకేం ముఖం పెట్టుకుంటారు. ఈడ ఇంకొక గమనిక అన్న, నిన్న కూడా చెప్తున్నారు వీళ్ళని పార్లమెంట్ ఎలక్షన్లో వీళ్ళ నడ్డిరగొట్టిరు అంటే, నేను గట్టిగా ఒక్క విషయం ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా అలా అయితే ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఒక సీటు ఎప్పుడు కూడా అధికంగా రావాలి. ఒక సీటు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఖచ్చితంగా అధికంగా రావాలి. 8 షేర్ చేసుకున్నాడు కాదు. నీ పార్టీ మెమరాండం అని మీరు చెప్పుకున్నారు, మా పాలనకు మెమరాండము, మేము పార్లమెంటుకు పోతున్నాం అన్నట్టు మీరు ఖచ్చితంగా 10 సీట్లు లేదా 12 సీట్లు గెలవాలి. కానీ మేము 11 సీట్లు 9 సీట్లు గెలిచిన చరిత్ర మాది. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు 8 వంచుకొని లోపాయకార ఒప్పందం చేసుకొని ఈరోజు మా గుండు సున్నా అన్నట్టు మమ్మల్ని ఏదో ప్రొజెక్ట్ చేయాలన్నట్టు మీరు ఏదో చూపిస్తున్నారో అది ప్రజలు నమ్మరు. ఇది జాతీయ ఎలక్షన్లుగా ప్రజలు చేశారు, దానికి అనుభవిస్తున్నారు అనేది కూడా ఈరోజు మనకు తెలుస్తుంది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రాంతీయ పార్టీ గెలిచినందుకు అక్కడికి 15,000 కోట్లు వాళ్ళు స్పెషల్గా తీసుకొని వెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏర్పడి ఉండుంటే, ఖచ్చితంగా మనకు కూడా ఒక 5 ఎంపీలు ఉండుంటే, మనకు కూడా స్పెషల్ ఫండ్ కింద కనీసం 10,000 కోట్లు మనం తెచ్చుకుంటుండే, మనకు కూడా ఒక సహాయ మంత్రి ఉంటుండే అని మేము గౌరవంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఉన్న ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం బడ్జెట్లో కూడా ప్రశ్నించలేదు. మేము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏకదాటిగా అసెంబ్లీలో తీర్మానం చేసి మేము పార్లమెంట్కి పంపించడం జరిగింది. ఓవరాల్గా ఏం చెప్తారు, తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. ఖచ్చితంగా బైపోళ్ళు రాబోతున్నాయి. నిన్ననే తాటికొండ రాజయ్య గారి సమక్షంలో నిన్న కూడా కొంతమంది నాయకులు బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఒకటి రెపరెపలాడబోతుందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం మనం.